వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది 1/2 kg చికెన్. ఈ చికెన్లో మనం ఇప్పుడు ధనియాల పౌడరు, ఒక పెద్ద స్పూను జీరా పౌడరు, 1/2 స్పూను కారం, స్పైసీనెస్ సరిపడా ఇది బిర్యానీ పౌడరు, 2 స్పూన్లు, ఇలా నిలువుగా అడ్డంగా తరిగి పెట్టిన 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్, కొత్తిమీర, ఒక చిన్న బౌల్, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు, చిటికెడు పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, చివరగా ఇందులో పెరుగు వేసుకుందాం. పెరుగు ఒక కప్పు పెరుగు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం పిండుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలిపేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇవి మొత్తం అంతా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచుకుందాం. నేను దమ్ బిర్యానీ కదా మనం చేసుకునేది, అందుకని ఒక 1/2 kg బియ్యము అరగంట నానబెట్టేసి ఇలా వడబుట్లో వేసేసి ఉంచుకున్నాను. పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను గిన్నెలో. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, దమ్ కాబట్టి ఇందులో నుంచి తీసి దాంట్లో వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో షాజీరా, బిర్యానీ ఆకులు, యాలక్కాయలు ఇవి కూడా మొత్తం అన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్. ఈ నీళ్లు మొత్తం బాగా మరిగిన దాకా ఉంచుకుందాం. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఈ నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ఇందులో వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. ఈలోపు మనం దమ్ము వేయడానికి చుట్టూ ఈ పిండి పెట్టడానికని దీన్ని మైదా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం. కోసం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి ముందుగానే పెట్టుకున్నాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తరిగింది, పుదీనా తరిగింది ఇలా పక్కన పెట్టుకున్నాం అన్నం పైన వేయడానికి. అన్నము ఒక 80% కానీ 75% కానీ ఇలా బియ్యాన్ని పట్టి, బియ్యం కూడా కొన్ని త్వరగా ఉడుగుతాయి, కొన్ని కొంచెం లేట్ అవుతాయి. ఒక 75% ఉడికినాక దీన్నంతా వడకట్టుకోవాలి. మనం అరగంట పాటు నానబెట్టిన చికెన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టాము.
లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ 75% ఉడికిన అన్నాన్ని దీని మీద వేసుకుందాం. ఇప్పుడు దీని మీద లైట్గా 1/2 స్పూన్ గరం మసాలా చల్లుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మరలా మిగతా అన్నాన్ని కూడా ఇంకో లేయర్గా వేసుకుందాం. దీని మీద కూడా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నైఫ్తో ఇలా అడుగుదాకా చిన్న చిన్న రంధ్రాల్లాగా చేసుకుంటే అడుగు నుంచి పైకి బాగా ఆవిరి వస్తుంది, పైన కూడా పొలుగ్గా లేకుండా ఉడుకుతుంది. ఇప్పుడు కలర్ కలిపి పెట్టుకున్న పాలు కూడా పోసుకుందాం. ఇప్పుడు దీనికి ఈ మూతకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి ఇలా చుట్టూ అంతా పెట్టేసి దమ్ వేసుకుందాం. నెయ్యి కూడా వేసుకుందాం పైన. దీన్ని ఇలా పొడవుగా చేసేసుకొని ఇలా ప్లేట్ అంతా చుట్టేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. దీని మీద జాగ్రత్తగా ఒక గిన్నె బోర్లించుకొని దాని మీద ఇంకొక గిన్నెతో నీళ్లు పెట్టేసుకొని ఇలా పెట్టుకుందాం బరువు కోసం. ఇలా ఒక 45 నిమిషాలు ఉడికిందంటే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 45 మినిట్స్ అయిపోయింది. దమ్ బిర్యానీ రెడీ అయింది. దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు పొయ్యి ఆపేసుకుందాం. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. కాలుతుంది. ముక్క కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ముక్కలు చాలా జ్యూసీగా సాఫ్ట్గా బాగా ఉడికిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.